అంత మాట నడే వెంకటపయ్య రాజావారి పట్లకి కుర్రకుంక నన్నే బెదిరిస్తున్నాడే. విచారనాడే నేను డాల్టన్ దొరగారితో నిజం చెప్పుంటే ఈ పాటికి వీళ్ళని తవ్విపోతే చూడు. ఇప్పుడు ఏమి లాభం? బంగారం లాంటి మున్నడివి పొట్టలేరు. ఇంత ఇచారం మనసులో పెట్టుకు చచ్చిపోతే నీకు పుట్టగతులు ఉంటాయా? అందుకని ఎవరితోనన్నా చెప్పి ఈ విషయం మరి చచ్చిపో. రే గోపాల్, నా స్నేహితుడు నీతో కాకపోతే నేను ఎవరితో నిజం చెప్పేది? చెప్పు. ఈ వెంకటపయ్య మీద ఉన్నికేశ్వరం ఇరుక్కుంటే నేనే తప్పించాను. నువ్వే మా పెద్ద మనిషివా, మా పెద్ద వకీలవా కూలీ కేసులో నుంచి తప్పించడానికి నా దగ్గర నాటకం ఆడుతున్నా? వకీల్కి ఏం తెలుసురా? నేనేం చేసింది తెలుసా? రాజేశ్వర ప్రసాద్ గారి గదిలోకి వెళ్ళి ఆ జోరుమాలు కత్తి తీసుకొచ్చి వెంకటపైకిచ్చాను. అలా చేయపోతే ఈ పాటికి వాడు తలకాయ వెళ్ళి ఉరికంబులో ఉండేది. అయితే మహారాజు గారిని హత్య చేసింది కూడా నువ్వేనా? నా ముఖం చూడరా, నేను అలాంటి పని చేసి ఉండేరా? సహాయం చేశానంతే. ఒరే, ఇంతవరకు నా చేత్తో కోడి పిల్ల కూడా కత్తిరించలేదురా. అయితే కూనీ చేసింది వెంకటప్పయ్యేను అని అంటావు? వాడే చేశాడు. తప్పుడు సాక్షి వచ్చినందుకు నేను అనుభవిస్తున్నాను. ఎవరు నా పర్మిషన్ లేకుండా ఈ వంటింట్లో ఎవరు ఉన్నారు? డాల్టన్ దొరగా నేను వెంటనే తీసుకోమన్నారు. చూసారా చూసారా? ఛాన్స్ భలే ఛాన్స్. అలా తగలాలి. డాల్టన్ దొర గారు లండన్ వెళ్తున్నారు. అయ్య గారు లండన్ లో మంచి ఆవకాయ దొరకదు కదా? ఆవకాయ ఒక టిన్ తెస్తాను. నీ పత్రుడు సంగతి డాల్టన్ దొరగానే చూస్తారు పదా నా స్వామి రంగ. రాజేశ్వర ప్రసాద్ గారు వాడు మండపంలో దాక్కుని ఉన్నట్టు రాజుగారు ఖచ్చితంగా చెప్తున్నారు. అలా కనిపిస్తే వారి ప్రాణానికి అపాయం కలగకుండా తీసుకురామని దొరవారి ఆజ్ఞ. ఎస్ సార్. ఎగిరేలా పరిగెత్తున్నావు? ఆయన గుహలో నుంచి తప్పించి పారిపోయండి. అయ్యో దరిద్ర కొట్టు దత్తమ్మ, వాళ్ళు వెంటనే ఎందుకు పట్టుకోలేదురా? చెప్తారా?
ఇటువైపు ఒక మనిషి పరిగెత్తికొచ్చాడు చూసారా? ఏమిటి మనిషి పరిగెత్తుకు రావటమా? ఇటువైపు ఎవరు రాలేదే? రాకపోవడం అటమ్మా. ఏమయ్యా ఆ గెడ్డమన్న పొడుగుపాటి మనిషేనా? అవునమ్మా. అదిగో చిత్రానికి వస్తోంది, ఆవిడనే చెప్పనండి. ఏమిటి మాణిక్యంబా ఏమిటంటున్నావు? అప్పుడప్పుడు ఎవరో మొగాడుస్తున్నాడు, ఈవిడ మాట్లాడుతోంది అని నేను ఎంత చెప్పినా నా మాట నమ్మారా? అబ్బాయి ఏమేరంటే అలాగే ఎవరు నంగరాచలాగా. ఈ ఇంట్లో ఎన్నెన్ని అక్రమాలు జరుగుతున్నాయి మీరు స్వయంగా వచ్చి చూడండి అమ్మా. ప్రాణానికి భయపడేవాడిని నేను కాదు. నేను నిర్దోషిని, ఏ పాపం చేశారుగా. అయినా అన్యాయంగా శిక్షార్హునయ్యానని నీకు తెలియచెప్పడానికి ఇంతకాలం వేచున్నావు. రాజ్యలక్ష్మి నన్ను గుర్తించలేదా? మీరా ఇది కల కాదు కదా ప్రభు? కాదు రాజ్యలక్ష్మి, కాదు. నేను బ్రతికుండగానే మిమ్మల్ని చూడటానికి ఎంత పుణ్యం చేసుకున్నాను. అవును, పుణ్యాత్మనాలువే రాజ్యలక్ష్మి, నిజంగానే ఓ పుణ్యాత్మనాలువే. చూడు, అటు చూడు. ఇంతకాలం కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదరించి పెంచావే, ఆమె ఎవరో నీకు తెలుసా? చిన్నతనంలో నిన్ను విడిచిపెట్టిపోయిన నీ కన్న కూతురు లలిత. నా బంగారు తల్లి, ఇన్నాళ్ళు నిజాన్ని ఎందుకమ్మా దాచావు? నన్ను క్షమించమ్మా, దేనికైనా సమయం రావాలిగా. నా కోరిక నెరవేరింది. సార్ సార్, మేము చెప్పిన మనిషి ఇదేనండి. రైట్, చూస్తారేంట్రా? పోయి పట్టుకోండి. స్టాప్, గెట్ బ్యాక్. ఏంటి నీ పెట్టి పుల్లోడా? ఆడవాలే చెప్పు. చూడండి సార్, నా పెట్టెని రుజువు చేసుకోగలను సార్. అందులో ముత్యాలు, మాణిక్యాలు, నవరత్నాలు అన్ని ఉన్నాయి సార్. అది కాకుండా అందులో మా తాతగారి గొలుసు ఉంది సార్. అలా చెప్పున్నారు రాజా. ఇదేనా? అవును సార్. ఇది మీ తాత గొలుసా? అవును సార్, ఇది మా తాత గొలుసు. మీ తాత గొలుసా బుల్లోడా? మీ తాత రాజభవనంలో బండి తోలేవాడు కదా, ఆడికింత ఇలవైన గొలుసు ఎలాగొచ్చింది? మీ తాత గొలుసే అయితే మిగిలిన మొక్క ఏది బుల్లోడా? మిగిలిన ముక్క ముక్క ఇదేనా? వెరీ గుడ్ ఇన్స్పెక్టర్. నాకేం తెలియదు సార్. సన్యాసి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అన్యాయంగా నన్ను తిరుగుతావు, దొరగాదు అడరిపోతుంది. సార్, ఈ మనిషి నాతో చెప్పాడు, రాజేశ్వర ప్రసాద్ గారి గదిలో నుంచి కత్తి జోరుమని తీసుకురమ్మంటే బుద్ధి లేకుండా తీసుకొచ్చి ఇచ్చారు సార్. చెప్పండి అయ్యా, తప్పుడు సార్ ఇచ్చారే, ఎందుకయ్యా నిలబడి చూస్తూ ఉంటారు? త్వరగా అంతా నిజం చెప్పండి సార్. చేసిందంతా వీళ్లే సార్, నాకేం తెలియదు సార్. సార్, ఇక్కడుంటే నేను వీళ్ళ జట్టు కూడా చెడిపోతున్నాను సార్. నన్ను కూడా మీతో లండన్ తీసుకెళ్ళిపోండి సార్. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. చూసావే వీడిని నిలువున పాతేయాలి. పాతేయడం కాదమ్మా, కొత్త ఉడుకుతున్న సున్నం పట్టిలో ప్రాణాలతో పడేయాలి. రావంతా పీడ వెరగడుతుంది. చివరకు మన మీదకే వచ్చిందా? గాడిద, ఇదంతా నీ వల్లనే జరిగింది. నువ్వు కూరమని తెలియక నాతో సరిసమానంగా చూశాను నేను. రే, ఇంతకు నిన్ననే లాభం. నేను ఒక దద్దమ్మని. ఒక దద్దమ్మ కాదు, ఎందరో దద్దమ్మలు కలిపితే గాని నువ్వు కాదు. సార్ సార్ సార్, ఒక మాట సార్, ఒక్క మాట సార్, ఒక్క మాట సార్. నేను నిజంగా చెప్తున్నాను సార్, నేనేమో రాజుగారిని 2 చేతులు పట్టుకున్నాను సార్. ఈ చండాలుడే సార్ రాజుగారిని కత్తితో ఒక్క పోటుతో చంపేశాడు. నువ్వు ఇరుక్కున్నావని నన్ను ఇరికిద్దాం అనుకుంటున్నావురా? సార్ సార్, వీడు అన్ని అబద్ధాలే చెబుతున్నాడు సార్. ఏరా, నేనే అబద్ధాలు చెప్పేది? రే గోపాలం, ఆయన పెట్టిలా తీసుకురా. ఏంటి బుల్లడా? పెట్టేదేరు. ఇందులో ఇంకో అర కూడా ఉందే సార్. ఈ ఉత్తరం ఏంటో మీరు చదవండి సార్. రీడ్ దిస్. వెంకటప్పయ్యకు అప్పయ్య రాయునది ఏమనగా, మనం అనుకున్న ప్రకారం ఈ రాత్రి 2 గంటలకు రాజుగారిని అంతం చెయ్యాలి. ఇట్లు అప్పయ్య. అరే పాపి, దాన్ని అప్పుడే చచ్చిపోయి ఇంకా ఆలోచించావుట్రా. ఇన్స్పెక్టర్,
సార్ నన్ను కాపాడారు సార్. ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు సార్. ఇది ఒక్కసారి చేశారు, ఏదో తెలియక చేశారు సార్. నన్ను కాపాడారు సార్. సార్ నేను జైల్లో కూడా లేదు సార్. నాకు చేయలేదు సార్. భయం కూడా అమ్మగారు నేను వచ్చిన పని అయిందండి. నీకెళ్ళొస్తానండి. నాయన దేవుళ్ళ వచ్చి మా కుటుంబానికి ఎంతో ఉపకారం చేశావు. నీకు నేనేం బహుమతి ఇవ్వగలను? మీరేం బహుమానం ఇవ్వక్కర్లేదండి. అదేదో నేనే పుచ్చుకుంటానండి. కొట్టకండి. నేను మీ బావమరిదినండి. విజయ బావగారు, ఇంకా మీ విమల అంతదానిది కాదుగా? కాదు నాయన, కాదు. నేను ఎప్పుడో అనుకున్నాను ఇది మన పిల్ల అని. ఎప్పుడో అనుకుంటే మరి అప్పుడే చెప్పలేదేమో. Congratulations, my friend. Thank you, sir. Truth always wins, you know. Satyame Jayam.